అభివృద్ధి అంటేనే తెలుగుదేశం అంటేనే అభివృద్ధి అనేదానికి ఇదే నిదర్శనం. దాదాపుగా 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ లేని ఏ వాళ్ళు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయలేవాళ్ళు. 5 సంవత్సరాలు ఇదే 15th ఫైనాన్స్, ఇదే జనరల్ గ్రాంట్, మళ్ళీ మున్సిపాలిటీ అభివృద్ధి ఎందుకు జరగలే? ఆ ప్రభుత్వం, ఆ వైసీపీ ప్రభుత్వం కేవలం సంక్షేమాలే అభివృద్ధి, సంక్షేమాలు ఇస్తే మా ప్రభుత్వానికి ఓటేస్తారని చెప్పి వాళ్ళు నమ్మారు. కానీ ప్రజలు పెద్ద తీర్పిచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఒకే ఒక నాయకుడు, ఏకైక నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే రాష్ట్రం అభివృద్ధి అవుతుందని అందరూ కూడా వన్ సైడ్ మెజారిటీ 175కి 164 సీట్లు ప్రజలు ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు గుమ్మనూరు జయవర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్ని వాళ్ళు 37 వాళ్ళు సమానంగా అభివృద్ధి జరుగుతుంది. సమానంగా అంటే ఎక్కడైతే ఏ ప్రాబ్లం ఉందో, ఎక్కడైతే సీసీ రోడ్డు ప్రాబ్లం ఉందో, ఎక్కడైతే డ్రైనేజ్ ప్రాబ్లం ఉందో, ఎక్కడైతే వాటర్ సమస్య ఉందో అక్కడే బడ్జెట్ కేటాయించాం. గతంలో ఏం చేశారంటే కేవలం వాళ్ళ నాయకులు ఎక్కడైతే ఉంటారో అక్కడ మాత్రమే వాళ్ళు అభివృద్ధి చేశారు. మేము అట్లా కాదు. మేము శుభోదయ కార్యక్రమం అదే పనికే పొద్దున్నే శుభోదయ కార్యక్రమంలో మా నాయకులు, తెలుగుదేశం కుటుంబ నాయకులందరూ కూడా కలిసి మేము శుభోదయ కార్యక్రమంలో ఇంటింటికి వెళ్ళాం. ఇంటింటికి వెళ్ళినప్పుడు అక్క చెల్లెమ్మలు అందరూ కూడా చెప్పారు, అన్న మా ఏరియాలో దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి సీసీ రోడ్లు లేవు, డ్రైన్లు లేవు, మాకు తాగునీటి సమస్య ఉంది అన్నప్పుడు ఇదే వాడికి మనం వచ్చినప్పుడు ఎంతోమంది కూడా అడిగినప్పుడు ఖచ్చితంగా మా ప్రభుత్వం అభివృద్ధి ప్రభుత్వమే మా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీకు మాట ఇస్తున్నామని చెప్పి కేవలం 2 సంవత్సరాల్లోనే ఒకే వాడికి 1,52,00,000 ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. మళ్ళీ ఇది ఆషామాషి కాదు, మీరు కూడా చూసింటారు. 1,52,00,000 ఒకే వాడికి వచ్చినప్పుడు అన్ని వాళ్ళలో కూడా 70 లక్షలు, 80 లక్షలు, 60 లక్షలు సీసీ రోడ్లు, డ్రైన్లు, పైప్ లైన్ సమస్య ఉన్నా కూడా అక్కడంతా మనం పనిచేసాం. ఈరోజు ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి క్షణం ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యే గారి అభివృద్ధి పనులు చేస్తున్నారా, ప్రజలకు అందుబాటులో ఉన్నాడా? 15 లక్షలు మెన్షన్ చేశారు దీంట్లో దాదాపు ఇంకా 15 లక్షలు ఉందంటే ఇంకా వర్క్ అయిపోయింది. మెన్షన్ చేయలేదు. దీంట్లో ఇంతకుముందు మనం పైప్ లైన్ వేసాం. పైప్ లైన్ కూడా కంప్లీట్ 65 లక్షలతో కంప్లీట్ చేశాం. మళ్ళీ ఇప్పుడు దాదాపుగా రోడ్డు ఇంతకుముందు భూమి పూజ చేసే కార్యక్రమంలో పైప్ లైన్ అంతా 65 లక్షలకు మనం కంప్లీట్ చేశాం. ఇప్పుడు జరగబోయేది సీసీ రోడ్డు కోసం 87 లక్షలు, మరి అది తాగునీటి పైప్ లైన్ కోసం 30 లక్షలు, పార్క్ అభివృద్ధికి 45 లక్షలు, 35 లక్షలు, మొత్తం కలుపుకొని 1,52,00,000. మళ్ళీ ఇంకొక 15 లక్షలకు దీనికి జత చేస్తే దాదాపుగా 1,65,00,000 ఈరోజు మనకు ఒకే వాళ్ళలో జరిగింది. కాబట్టి దాంతోపాటు ఈరోజు మన గుంటకల్ పట్టణంలో అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకే మీరందరూ కూడా ఓటేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అభివృద్ధి చేశాం. ఈరోజు మేము ఓటు అడిగేదానికి హక్కు తెలుగుదేశం పార్టీ మాత్రమే ఉందని చెప్పి సందర్భంగా మీరందరూ కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి గతంలో 5 సంవత్సరాల్లో ఏ ఎమ్మెల్యే కానీ, ఏ నాయకుడు కానీ మనకి పట్టించుకోలేని పరిస్థితి. ఈరోజు మా నాయకులందరూ కూడా ప్రతిదినం ప్రతి జనం కూడా అందరూ నాయకులందరూ కూడా మా ఇంట్లో మా వాళ్ళు ఇన్ని సమస్య ఉంది, అది సమస్య ఉంది, నీళ్ళ సమస్య ఉందని చెప్పి మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మాట వాళ్ళకి నిలబెట్టుకున్నాం. ఈరోజు మా నాయకులు చెప్పిన మాట ఈరోజు నెరవేరిందని చెప్పి సందర్భంగా మేము చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు చూడండి, ఈరోజు సూపర్ 6 మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సూపర్ 6 ఈరోజు ప్రజలకి అందించడం జరిగింది. ఈరోజు ఆ రోజైతే వాళ్ళు తల్లికి వందనం అని చెప్పి, అమ్మఒడి అని చెప్పి ఒకరికి ఇస్తే ఈరోజు తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఈరోజు తల్లికి వందనం అని చెప్పి ఇస్తున్నారు. అదేవిధంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్
ఉచిత బస్, మరి రైతన్నలకి 20,000. దాంతోపాటు ఈరోజు రాష్ట్రంలో ఎన్నో ఇండస్ట్రీలు వస్తున్నాయి, ఫ్యాక్టరీలు వస్తున్నాయి. కేవలం ఇంకా 3 సంవత్సరాలు మన పిల్లలు చదివిన పిల్లలకి మన రాష్ట్రంలోనే దాదాపుగా 20 లక్షల ఉద్యోగాలు ఈరోజు మన ప్రభుత్వం ద్వారా మా ముఖ్యమంత్రి ఈ 3 సంవత్సరాల్లో అన్ని ఇండస్ట్రీలు పూర్తి చేసి మన పిల్లలకి భవిష్యత్తు కోసం ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తున్నాడు. కాబట్టి మొన్ననే మెగా డిఎస్ 16,000 టీచర్ పోస్టులు కూడా పూర్తి చేశారు. దాంతోపాటు పీసీ పోలీసు సెలక్షన్ కూడా కూడా పూర్తి చేశారు. కాబట్టి ఈరోజు అభివృద్ధి చేసిన ప్రభుత్వానికి మీరందరూ కూడా అండగా ఉండాలి. కేవలం 2-3 నెలల్లో స్థానిక సంస్థల్లో ఎలక్షన్ వస్తున్నాయి. మీరు ఏమి ఒకటే చూడండి, వాళ్ళు కూడా వైసీపీ నాయకులు కూడా వస్తారు, తల్లి మాకు ఓటేయండి అంటారు. మీ 5 ఏళ్ళు ప్రభుత్వంలో మీరు ఎలాంటి పని చేయలే. మాకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈరోజు మా వాడికి 1,65,00,000 వర్క్ చేశారు. కాబట్టి మేము వేసేదే తెలుగుదేశం కానీ మీరు అందరూ చెప్పాలి. మేము చేసిన దానికి మీకు గుర్తుపెట్టుకొని ఆ రోజు మా కౌన్సిలర్ ఎవరైతే నిలబడతారో వాళ్ళకి మీరు సైకిల్ గుర్తుకి ఓటేస్తే మళ్ళీ మున్సిపాలిటీలో మా చైర్మన్ తెలుగుదేశం చైర్మన్ అయితే ఇంకా ఇదే అభివృద్ధి కాదు, మళ్ళీ ఇంకా ఈ 3 సంవత్సరాలు నెక్స్ట్ 29 ఎలక్షన్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసి ఓటేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా 29లో ఖచ్చితంగా మళ్ళీ మా ప్రభుత్వమే వస్తుంది. కాబట్టి మీరందరూ రేపు జరగబోయే కౌన్సిలర్ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థినే మీరు గెలిపించినప్పుడే మీ అభివృద్ధికి ఓటేసినట్ల మీరు అందరూ కూడా అనుకొని ఓటేయాలని చెప్పి సందర్భంగా ప్రతి ఒక్క నాయకులు మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరు కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేసుకోవాలి. అందరికీ నమస్కారం. గత 2 నెలల క్రితంగా గుమ్మనూరు జయరాం గారు ఇన్ఛార్జ్ నారాయణ స్వామి గారు ఏరియాకు వచ్చి ఏరియానంతా పరిశీలించి ఒక్కొక్కరికి ఏ సమస్య ఉంది కనుక్కొని తద్వారా నెక్స్ట్ ఏం చేయాలి అని ప్రజల్ని ఒక్కొక్కరిగా ఎంక్వైరీ చేసి తర్వాత ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఒక్కొక్కరిగా అడిగారు. తర్వాత మేము సార్ మా ఏరియాకి అయితే పలానా ఏరియాలో మాకు కరెంటు ప్రాబ్లం ఉంది సార్ అని వివరించాం సార్ గారికి. సార్ లేదమ్మా, నేను నా ప్రభుత్వం వచ్చింది, మన ప్రభుత్వంలో మన ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి, ఇది నేను చూడాలి అన్న ఉద్దేశంతో సార్ వచ్చారు. కరెంటు పోల్స్ మాకు వేపించారు సార్. మేము వచ్చి ఇక్కడికి 6 సంవత్సరాలు అవుతుంది. ఏ ప్రభుత్వం కూడా ఈ ఏరియాకి ఎవ్వరూ రాలేదు, ఏ ప్రభుత్వం కూడా రాలేదు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యంగా గుమ్మనూరు జయరామన్ సార్ గారు, నెక్స్ట్ ఇన్ఛార్జ్ నారాయణ స్వామి గారు ఈ ఏరియాకి వచ్చి సందర్శించి మా కరెంటు పోల్స్ వచ్చాయి సార్. ఇప్పుడు తద్వారా మళ్ళీ లైట్స్ కూడా వచ్చాయి. నెక్స్ట్ నీరు సమస్య ఉంది సార్ అని చెప్పాము. ముఖ్యంగా నీరు సమస్య చాలా ఎదుర్కొంటున్నాం ఈ ఏరియా నుంచి. నీరు సమస్య కూడా తొలగిస్తామమ్మా అని చెప్పి ఇప్పుడు ఈరోజు భూమి కార్యక్రమంలో పూజ కూడా చేయించారు. మాకు చాలా సంతోషంగా ఉంది సార్. మాకు సహకరించి మా పనులన్నీ మీరు చేసినందుకు చాలా కృతజ్ఞతలుగా ఉంటాము. ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వంలో లింగన్న సార్ గారు కూడా వచ్చి సో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని కనుక్కున్నారు. అమ్మ ఒడి కూడా వచ్చిందా లేదా అని ఇంటింటికి సర్వే కూడా చేశారు. తల్లికి వందనం ఇవన్నీ బాగా చేశారు సార్. మేమైతే మా ఏరియా తరపున మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాం సార్. మళ్ళీ మా ఏరియాకి వచ్చి మా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కనుక్కొని మీరు చేస్తారన్న నమ్మకం కూడా మాకు చాలా ఉంది సార్. థ్యాంక్ యూ అండ్ సో మచ్ సార్. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మాకైతే ఈ గేరికి ఈ వీధికి ఫస్ట్ కరెంట్ లేదు, నీళ్ళు లేవు. సార్ శుభోదయం కార్యక్రమంలో సార్ వచ్చిండు ఒకసారి, ఒక 2 నెలల కిందట వచ్చి మా బాధలన్నీ తెలుసుకొని కరెంటు పోల్లు, నీళ్ళు కొలాయిలు, లైట్లు, మా వీధికి ఏమేమి సరఫరా కావాలో అవన్నీ అందించిండు. మా వీధి తరపు నుండి మా అందరి నుండి ధన్యవాదాలు సార్. మాకు మంచి చేసినాడంతా. జై చంద్రబాబు నాయుడు.